పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో అందరూ కూడా వందనాలమ్మా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. మరి ఈ రోజుతో మనము సంఖ్యాకాండాన్ని ముగించుకుందాం. పండుగలు 3 పండుగలను గురించి నేను చెప్తానని చెప్పాను కదా. ఈ 3 పండుగలను మీరు లిస్టులో పక్కన రాసుకు పెట్టుకోండి. మనం ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో కూడా మరలా పండుగలు ఎదురవుతాయి మనకి. సో ఆ పండగలను అక్కడ కొంచెం టచ్ చేసి నేను తీసుకెళ్తాను. మరి ఈరోజు సంఖ్యాకాండం యొక్క మరి చివరి ఘట్టంలోనికి మనం వచ్చాం. ఇశ్రాయేలీలు ప్రయాణమై వారు వస్తూ మోయాబు మైదానములందు వారు ప్రయాణం చేసి వచ్చినప్పుడు మోయాబీయుల చేత ఇశ్రాయేలీలు బాధలు పడుతూ మోయాబీయుల చేత అనేకమైనటువంటి శోధనలు ఇబ్బందులను పడుతూ వారు దారి ఇవ్వకపోయేసరికి వారు చుట్టూ తిరిగి వెళ్ళినప్పుడు మోయాబు రాజు వారి మీదకి యుద్ధానికి రావడము, మోయాబు రాజు వారిని శపించుటకు ప్రవక్తలను నియమించడము, ఇవన్నీ కూడా మనము విన్నాం. మోయాబు మైదానం దాటిన తర్వాత యోర్దాను నది వస్తుంది. ఏమొస్తుంది? యోర్దాను నది. ఈ ప్రయాణం అంతయు కూడా మనం చూసినప్పుడు ప్రియమైన వారి యొక్క అరణ్య ప్రయాణంలో వీరి యొక్క ప్రయాణాన్ని మీరు చూసినప్పుడు అక్కడక్కడే ఇంచుమించుగా 40 సంవత్సరాల వారు ఏం చేశారండి? తిరిగారు. ఎందుకు? వారి హృదయ కాఠిన్యమును బట్టి, వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి అని వాక్యంలో మనం చదువుకున్నాం. మనిషి తిరుగుబాటు చేసినప్పుడు తన ప్రయాసము, తన కష్టము అధికమవుతుంది. మర్చిపోకండి ఈ విషయాన్ని. దేవుని మీద మనిషి తిరుగుబాటు చేసినప్పుడు నీ కష్టము, నీ ప్రయాసము అది అధికమవుతుందన్న సంగతిని నువ్వు మర్చిపోకు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని ఎడల మన భయభక్తులు కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకు దినములలో దేవుని కొరకు మనము ఈ భూమి మీద ఆలోచించాల్సిన వారమై ఉన్నాము. నేను రాత్రి నిద్రపోయేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ప్రభు, దావీదు తన యొక్క ఆలోచన, దావీదు తన యొక్క తలంపు నీ ఎడల ఎలా తలంచగలిగాడు? తన జీవితం అంతయో కూడా దేవుని కొరకు, తన బ్రతుకంతయో కూడా, తన కష్టమంతయో కూడా దేవుని కొరకు నేను సమర్పించాలనేటువంటి తెగువ దావీదుకి ఎట్లా వచ్చింది? ఈరోజు మన జీవితంలో ఒకవేళ మనం అంత ధనవంతులమైతే దేవుడు మనల్ని ఆ స్థాయికి తీసుకొని వెళితే మనం అలా ఆలోచించగలమా? మనం ఆ విధంగా దేవుని కొరకు చేయగలమా అనేటువంటి ఆలోచన అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కానీ నిజంగా ప్రియమైన వారలారా, అలాంటి అవకాశాలే వస్తే, అలాంటి మరి ఒక దేవుని కొరకు చేయాల్సినటువంటి సమయమే వస్తే ఖచ్చితంగా మనమైతే జారిపోతాం. ఖచ్చితంగా మనమైతే ఏమైపోతామండి? పడిపోతాం. కానీ అతడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన జీవిత కాలంలో దావీదు తీసుకునేటువంటి బిగ్గెస్ట్ నిర్ణయం ఏదైనా ఉంది అంటే, నేను దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి. ఏం చేయాలి? దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి. నేనేమో గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని దేవదారం రాళ్ళతో కట్టిన నివాసంలో ఉంటున్నాను. నా దేవుని యొక్క మందిరము, నా దేవుని యొక్క మందసము గుడారములో ఉంది. నా దేవుని కొరకు, నా పరిశుద్ధుని కొరకు, నా అధిపతి అయినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాకు ఒక మందిరాన్ని కట్టేంత వరకు నేను విశ్రమించను అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను నిద్రపోను, నా మంచం మీదకి ఎక్కను. అలాంటి నిర్ణయాన్ని తీసుకొని తన జీవితకాలం అంతయు కూడా దేవుని కొరకే ఆలోచన చేసిన వాడు. అందుకే దావీదును గూర్చి దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరిని గూర్చి? నిన్ను గూర్చి, నన్ను గూర్చి కాదు. ఎవరిని గూర్చండి? దావీదును గూర్చి. దావీదు నాకు ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. దావీదు నా ఇష్టము కొరకు నాకు నచ్చినట్లుగా బ్రతికేవాడు. దావీదు నేను చెప్పినట్లుగా జీవించేవాడు. నేను చెప్పకపోయినా నా హృదయాన్ని ఎరిగినవాడు. ఇష్టానుసారుడు మనుషుడు అంటే అర్థం ఏంటి? నా ఇష్టాన్ని తెలుసుకొని నేను చెప్పకముందే చేసేవాడిని ఏమంటారండి? ప్రేమికుడు అంటారు. ఏమంటారు చెప్పండి? ఇష్టమైన వారి యొక్క ఇష్టాలను తెలుసుకొని వారు చెప్పకముందే, వారు అడగకముందే చేసేవారిని ప్రేమికులు అంటారు.
నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని దావీదును గురించి అందుకే అన్నాడు. దేవుడు అడగల, నేను అడిగాను నేను మందిరం కట్టమని అన్నాడు, అంతేనా? నాకు మానవ మాత్రులు కట్టించే నివాసాలు నాకు అవసరమా అన్నాడు ఆయన. కానీ అడగకపోయినా దేవుని అక్కర నెరిగిన వాడు దావీదు. ప్రియమైన వారలారా, అలాంటి మనస్సు కలిగినటువంటి వాడు దావీదు. కానీ దావీదు పితరులు అలాంటి వారు కాదు. వారు అరణ్యములో ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో సూచక్రియలు చూశారు, ఎంతోమంది సైన్యాలను వారు ఒట్టి చేతులతో ఓడించారు. ఎర్ర సముద్రమే పాయలైంది. ప్రకృతిలో సాధ్యము కానిది ఇది. ప్రకృతిలో ఎన్నటికీ కూడా ఇది సాధ్యం కాదు, ఇంపాసిబుల్ ఇది. సముద్రంలో రోడ్ వేయడం మనం చూసాం, సముద్రంలో షిప్ వేయడం మనం చూసాం, సముద్రంలో లాంచీలు పడవలు వేసుకు వెళ్ళొచ్చు. కానీ సముద్రములో బాటను వేసిన వాడు, సముద్రంలో రోడ్డు అంటే అర్థం ఏంటి? ఏదో మామూలు రోడ్డు కూడా నేను చెప్పట్లా. ఇప్పుడు దుబాయ్కి ఇండియాకి హైపర్ లూప్ లైన్ వేస్తున్నారు. ఒకటి ఏంటి ప్లానింగ్ ఉంది, మొదలు పెట్టలేదు ఇంకా. ఏ లైన్ అది? హైపర్ లూప్. అంటే ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టంలోంచి ట్రైన్ వెళ్తుంది. ఆ గొట్టం ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. కానీ దేవుడు ఇశ్రాయేలుగా అలాంటి టెక్నాలజీని కూడా వాడాల. ఇశ్రాయేలీల కొరకు టెంపరీగా ఆ సముద్రాన్ని ఎండగొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 పాయలు చేసేశాడు. అన్ని అద్భుత కార్యాలు చూచినా దేవుని మీద సణుగుతూ వచ్చినటువంటి ఆ జనాంగమును చూసి ప్రేమైన వాళ్ళరా దేవుడు ఎంత బాధపడ్డాడంటే, ఆయన అంటున్నాడు కదా, మీరు చేసినటువంటి దానిని బట్టి మిమ్మల్ని తిప్పి తిప్పి పిప్పి చేస్తానన్నాడు. ఇదిగో నూను కుమారుడైనటువంటి యెహోషువ, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు తప్ప మరి ఎవ్వరూ కూడా కనాను దేశానికి వెళ్ళరు అని సెలవిచ్చి ప్రియమైన వాళ్ళరా మోషేతోనూ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలతోనూ దేవుడు కొన్ని విధి విధానాలను ఆయన చెబుతూ ఉన్నాడు. ఫైనల్గా ఆయన ఈ యొక్క సంఖ్యాకాండాన్ని మనం చూసినప్పుడు వారి యొక్క ప్రయాణంలో చివరి దశ ఇది. ద్వితీయోపదేశ కాండానికి మనం వచ్చేసామనుకోండి. ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం ఏంటి? 2వ ఉపదేశ కాండము. ఏంటది ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటి? అంటే అక్కడ ఓన్లీ స్పీచే ఉంటుంది. ఏముంటుంది అక్కడ? ఓన్లీ స్పీచ్ ఉంటుంది. అంటే దేవుడు మరలా వారికి ఏదో చెబుతున్నాడు, అలా చెబుతున్న వాటిని. కానీ ప్రయాణం అంతా కూడా ఈ సంఖ్యాకాండంతోనే లాస్ట్ ముగింపుకు వచ్చేస్తుంది. మోషేతో కూడా అంటాడు, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు ముందుకి వెళ్ళవు. కానీ మోషే చనిపోయింది ఎక్కడ రాయబడింది? ద్వితీయోపదేశకాండం చివరిలో మనకు చనిపోయినట్లుగా మనకు రాయబడుతుంది, మనం చూస్తాం కూడా. అయితే ప్రియమైన వాళ్ళరా వీరి ప్రయాణం ఒక చివరి దశకు వచ్చింది. వీరి ప్రయాణం ఒక లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చింది. యోర్దాను నది, యెరికో పట్టణం. చివరిగా మిగిలినవి ఏమున్నాయండి? యోర్దాను నది, యెరికో పట్టణం. అలాంటి చిట్ట చివరి స్థాయికి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా దేవాతి దేవుడు వారికి చెబుతున్నటువంటి విషయాలను మనము జాగ్రత్తగా సంఖ్యాకాండంలో మనం ఆలోచన చేయగలిగితే వారికి ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు అవి ఈ రోజు ఉన్నటువంటి సంఘాలకి పునాదులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు చివరిగా వారికి చెబుతున్నటువంటి విషయాలే ఈరోజు సంఘానికి ఏమై ఉన్నాయి? పునాదులు. దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి దానిలో ఆయన 2 ప్రాముఖ్యమైనటువంటి భూభాగాలుగా దానిని విడగొట్టాడు. ఒకటి యోర్దానుకు అవతల, రెండోది యోర్దానుకు యువతల. కానీ యోర్దానుకి యువతల జీవించడం దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. కానీ ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలులో ఉన్నటువంటి మరి రూబేనీయులు కానివ్వండి, గాదీయులు కానివ్వండి, 32వ అధ్యాయంలో వారికి విస్తారమైనటువంటి మందలు ఉండడం వలన, వారికి విస్తారమైనటువంటి పశువులు ఉండడం వలన వారు అంటారు, మాకు గడ్డి ఎక్కువగా ఉంది, ఈ స్థలాన్ని మాకు ఇస్తే బాగుంటుంది ప్రభువా అంటే దేవుడు అంటాడు కదా, నేనేమో అవతల సారవంతమైనటువంటి దాన్ని, అవతలగా నేను వాగ్దానం చేసినటువంటి దానిని మీకు ఇద్దామనుకుంటే మీరు ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నారా? ఎవరికి మీరు జడుస్తున్నారు? యెరికో పట్టణస్తులుగా లేదా కనాను దేశంలో నివసిస్తున్న వారికా? మన దేవుడు వారందరికంటే ఏమై ఉన్నాడు? శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఇక్కడనే ఉండిపోతారని మీరు ఎలా అంటున్నారు? మీ పితరులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మేము ఇక్కడే ఉంటామని మీ తల్లిదండ్రులు అనలా. మీరు ఎందుకు అంటున్నారా మాట? దేవుడు కోపం వచ్చింది అక్కడ, దేవునికి మంట వచ్చింది అక్కడ. కష్టపడి 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించి మీ బాధలన్నీ పడి, మీ కష్టాలన్నీ వచ్చి, మీ శ్రమలన్నీ పడి అన్నీ తీసుకొని వస్తే మనమైతే ఏమంటామంటే 1-2 సంవత్సరాలు భరించేసరికి ఏమంటాం, ఇంకా మా వల్ల కాదు, ఈ బాధలు భరించడం మా వల్ల కాదంటాం మనం. కానీ దేవుడు 40 సంవత్సరములు అరణ్యములో ఇశ్రాయేలులను వారిని భరించాడు. ప్రియమైన వాళ్ళరా భరించి పాలు తేనెలు ప్రవహించేటువంటి చక్కనైనటువంటి దేశమును మీకు ఇస్తానంటే
మోషే అంటే చూడండి, గాదీలతోనూ రూబేనీలతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? వాళ్ళేమో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడితే మీరు ఇక్కడ కూర్చుంటారా? మోయాబీలను పట్టుకున్నారు కదండి. మోయాబీలను పట్టుకొని యుద్ధానికి వెళ్ళిన వారికి సగము యుద్ధములో నుంచి మరి యుద్ధము చేయకుండా ఇంటి దగ్గర ఉన్న వారికి సగముగా ఆస్తిని పంచిపెట్టారు. అంత మాత్రం కాదు, ఇక్కడ కొన్ని కాంట్రవర్సీ మాటలు కూడా ఉన్నాయి. చాలామంది బైబిల్ విరోధులు ఏమంటారంటే, మోయాబీ స్త్రీలను మరి పురుష సంయోగం ఎరగని వారిని, పురుషునితో కూడని వారిని మీ కొరకు బ్రతకనీయుడే అని దేవుడు అన్నాడు కదా. దేవుడు చూడు ఎంత పక్షపాతమో, అందరినీ చెప్పించేసి కన్యకలైనటువంటి స్త్రీలను వాళ్ళ కోసం ఉంచుకున్నారు చూడు అంటారు. అసలు దేవుని ఉద్దేశం అది కానే కాదు. ఎందుకు మోయాబు స్త్రీలలో కన్యకలైన వారిని బ్రతకనీయుడే అని దేవుడు అన్నాడు అంటే, దాసీలుగా ఉండడానికి. దేనికోసము? ఒకవేళ కన్యకలుగా ఉన్న వారితో వ్యభిచారం చేయాలనేటువంటి, లేదా వారిని పెళ్లిళ్ళు చేసుకోవాలనేటువంటి ఆలోచనే ఉందనుకుందాం. ఏం ఆలోచన? వారిని పెళ్లి చేసుకోవడానికి దేవుడు ఉంచుకోమన్నాడు అని అనుకుందాం. మోయాబీలతో మరి వ్యభిచారం చేస్తే, పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్లో 23-24 వేల మందిని చంపేశాడు. మళ్ళీ అదే స్త్రీలను తీసుకొని వచ్చి మీ కొరకు దాచుకోండి అని చెప్తాడా? ముందు ఏం జరిగిందో అర్థం కాదు వీళ్ళకి. ఇదిగో బైబిల్లో మీ దేవుడు స్త్రీలను బ్రతికినిచ్చాడు, మిగిలిన పిల్లలందరినీ కూడా చంపించేశాడు అంటే శత్రుశాసం ఉండకూడదు అనుకున్నాడు ఆయన. ఏమనుకున్నాడు? ఏముండకూడదు, ఎందుకంటే శాపగ్రస్తులైపోయారు. దేవుని యొక్క జనాంగము బ్రతిమలాడినా, అయ్యో మీకు మేమేమి అపాయము చేయము, హాని చేయము, మీ కొరకు నష్టాన్ని కూడా మేము అచ్చుకుంటామని చెప్పినా సరే మోయాబీలు వారు ఏం చేయలేదండి? వినలేదు. ఇశ్రాయేలీలతో తిరిగి వారిని శపించుటకు, వారిని యుద్ధం చేయటకు వచ్చినప్పుడు మీరు వెళ్ళి మీ యుద్ధ పక్తులు తీర్చి మీ పగను తీర్చుకోండి అన్నాడు దేవుడు. మనము ముందు వచనాల్లో ముందు అధ్యాయంలో మనం చూసాం కదండి. ముందు అధ్యాయంలో ఆయన అన్నాడు కదా, 31లో అంటాడు, హింసకు ప్రతిహింస మీరు అంటే ఇశ్రాయేలుని హింసించారు వారు, ఇశ్రాయేలుని కష్టపెట్టారు వారు, ఇశ్రాయేలుని బాధపరిచారు వారు. అందుకే హింసకు ప్రతిహింస చేయమన్నాడు తప్ప అంతకు మించి దేవుని యొక్క ఉద్దేశం మరొకటి కాదు. ఆ రోజుల్లో అలాగే ఉండేది. ఆ రోజుల్లో నియమాలు అట్లా ఉండే. ఆ నియమాలను ఇప్పుడు అప్లై చేయకూడదు. అలాంటి నియమాలను ఈరోజు మనకి అప్లై కావు. ఈవెన్ ధర్మశాస్త్రాన్ని కలిగిన ఇశ్రాయేలీ కూడా ఆ నియమాలు లేవు ఈరోజు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, కొన్ని కాలానుగుణంగా మారిపోయేటువంటివి ఉంటాయి, కొన్ని అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మారిపోయి ఉంటాయి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలుకు వారు బయలుదేరినటువంటి వారికి ఆయన చెబుతున్నటువంటి మాట, ఇదిగో ఎవరెవరికి ఏ ఏ చోటలు ఇవ్వాలో, ఎవరెవరికి ఏ స్థలాలు ఇవ్వాలో, ఎవరెవరిని ఏ ప్రదేశాల్లో వారిని ఉంచాలో ప్రతి దానిని కూడా ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? వారికి పంచి ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. ఆ పంచి ఇవ్వడానికి, చీట్లు వేయడానికి, చీట్లు వేసి పంచుకోండి అని కొన్ని నియమాలను చెబుతాడు. అవతలకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అవతలకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? అవతలకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? భూభాగాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకొని భాగాలుగా పంచుకోవాలి. అలా భాగాలుగా పంచుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారికి ఆ భూభాగాన్ని పంచే ముందు ఎవరికి ఏ భాగం ఇవ్వాలో కూడా ముందే మోసేతో ఏం చేశాడు? దేవుడు నియమించాడు. అంత మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కలిపి మరలా యెహోషువ మీద వచ్చి పడతారు. అందరూ యెహోషువ దగ్గరికి వచ్చి యెహోషువ మీద ఏంటి విరుచుకు పడతారు. ఏ చిన్న సమస్య వచ్చినా యెహోషువ దగ్గరికి వస్తారు. కాబట్టి ఒక పని చేద్దాం, మనము ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేద్దామని దేవుడు వారికి మోషే ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏంటి వాలంటరీ వ్యవస్థ? 10,000 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని. అర్థమవుతుందండి? 10,000 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరు చొప్పున న్యాయకర్తలను నియమించుడి అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా న్యాయకర్తలు ఎందుకు అంటే 10,000 మందిలో ఒకడు ఉంటాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ 10,000 మందిని మళ్ళీ ముక్కలు చేస్తే, అంటే ఈ 10,000 మందిని మళ్ళీ ముక్కలు చేస్తే 1000 మంది. ఈ ఒక్కొక్కరు 1000 మందికి, అంటే ఈ 10,000 మందిలో 10,000 మందికి మళ్ళీ ఎంతమంది ఉన్నారు అధికారులు? 1000 మంది, 10 మంది. మరలా వారిలో ప్రతి 1000 మందికి 100కు ఒకరు చొప్పున టోటల్ మళ్ళీ 100 మెంబర్స్ ఉంటారు. మరలా ఒక్కొక్కరు, అంటే 100కి ఒకరు చొప్పున, 10కి ఒకరు చొప్పున మళ్ళీ ఒక్కొక్కరు నియమించారు. అంటే 10 మందికి ఎప్పుడైనా సమస్య వచ్చిందనుకోండి, వారి నాయకుడికి చెప్పాలి. ఆ నాయకుడే తీర్చలేకపోయాడు అనుకోండి, లేదా ఈ గోష్ఠితో, ఈ యొక్క గుంపుతో ఇంకొక గుంపుకి సమస్య వచ్చిందనుకోండి,
వారు వెళ్ళి 100 మంది పైన నాయకుడిగా ఉన్నవానికి చెప్పాలి. ఆ 100 మందిగా ఉన్నటువంటి నాయకుడి దగ్గర కూడా న్యాయం తీరకపోతే 1000 మంది దగ్గరికి రావాలి. 1000 మందికి నాయకుడిగా ఉన్నవాని దగ్గరికి, 1000 మందికి నాయకుడిగా ఉన్నవాని దగ్గర కూడా తీరకపోతే ఎక్కడికి రావాలి? 10,000 మందికి నాయకుడిగా ఉన్నవాని దగ్గరికి రావాలి. అలా వచ్చిన తర్వాత ఒకవేళ ఆ 10,000 మందికి నాయకుడిగా ఉన్నవాడు కూడా ఆ సమస్యను తీర్చలేకపోతే ఫైనల్గా ఎవరి దగ్గరికి రావాలి? మోషే కానీ లేదా యెహోషువ యొద్దకు కానీ రావాలి. ఫైనల్గా ఎక్కడ రావాలి? అంతే ప్రతి చిన్నదాన్ని తీసుకొని వచ్చి యెహోషువకు అప్పగించి. ఎందుకంటే యెహోషువ పని వేరు, యెహోషువ భద్రతను చూసుకుంటాడు, యెహోషువ ప్రజలకు యోగక్షేమాలు చూసుకుంటాడు. ఏంటి ఊర్లో ఉన్న గొడవలు రోజు ఊరు తగలడిపోతుంది, లోపల కొట్టుకొని ఆ ఊరు బాగుపడుతుందండి. అందుకనే ముందుగానే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సమస్యలు ఉండకూడదని దేవాతి దేవుడు ఏం చేసిండు? వారందరినీ ఒక చక్కనైనటువంటి నియామకములను తీసుకొని వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో యోర్దాను కావలను, యోర్దానికి ఇవ్వలను 2 భాగములుగా చేయండి, ఆ భాగములుగా చేసి మీకు ఆశ్రయపురములను ఏర్పరచుకునడి అని చెప్తున్నాడు ఆయన. ఏం ఏర్పరచుకోవాలి? ఆశ్రయపురములు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. వాట్ ఈస్ ఆశ్రయపురములు అంటే ఏమిటి? అసలు ఒక వ్యక్తి మర్డర్ చేశాడు. ఏం చేశాడు? హత్య చేశాడు. అది తెలిసి చేశాడో తెలియక చేశాడో తర్వాత సంగతి. అది హత్య చేసిన తర్వాత ఆ ఆశ్రయపురములోనికి వెళ్ళి తలదాచుకున్నాడు అనుకోండి, అతడిని ఏం చేయకూడదు? చంపకూడదు. ఎంతకాలం చంపకూడదు? తీర్పు వరకు. ఎంతకాలము? తీర్పు వరకు. తీర్పులో అతడే చంపాడని తెలిసిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అదే నార్మల్గా వాళ్ళకు ఉన్నటువంటి పనిష్మెంట్ ఏంటి? సపోజ్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపగానే ఇమీడియట్గా ఏం చేసేవాళ్ళు? వాళ్ళు రాళ్ళు రువ్వి ఆ అవతల వాడిని కూడా ప్రాణాన్ని ఏం చేసేవారు? తీసేసేవారు. ఇప్పుడు పొరపాటున ఒకడు చచ్చిపోయాడండి, అనుకోలేదు, తగులుతుందని అనుకోలేదు, కానీ తగిలి ఏమైపోయాడు? ఒకడు చచ్చిపోయాడు. మరి వాడిని కూడా ఏం చేస్తారు? అప్పుడు చంపేస్తారు కదా. మరి అలాంటి వారికి ప్రొటెక్షన్ ఎక్కడుంది? పొరపాటున చేసిన వారికి రక్షణ ఎక్కడుంది? అందుకనే యోర్దాను కావల ఒక 3 పురములను, యోర్దాను కేవలం 3 మరి ఆశ్రయపురములను నిర్మించాడు. పురము అంటే తెలుసు మీకు? పట్టణము. పురం అంటే అర్థం ఏంటి? హలో, ఏంటవి? పట్టణాలవి. ఆ పట్టణంలోకి వచ్చి తలదాచుకుంటే అతనిని మీరేం చేయకూడదు? తీర్పు వరకు చెప్పకూడదు. ఇప్పుడు ఇందులో ఎలాంటి వస్తాయని ఒక లిస్టు చెబుతున్నాడు ఆయన. ఒక వ్యక్తి కర్ర చేత కొట్టి చంపేశాడు అనుకోండి. ఏం చేశాడు? కర్ర చేత కొట్టి ఇంకొక వ్యక్తిని చంపేశాడు అనుకోండి. ఆ వ్యక్తి చేసింది కావాలని చేశాడు కాబట్టి ఆ వ్యక్తికి ఏం విధించబడుతుంది? మరణశిక్ష. ఒకవేళ మరణశిక్ష కొంతగా పోస్ట్ పోన్ చేయడానికని ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు అనుకోండి, ఆశ్రయపురంలోకి వస్తే తీర్పు వరకు అతడు ఏం చేయబడతాడు? రిజర్వ్ చేయబడతాడు. గమనించండి ఇది. రెండోది, ఒక వ్యక్తి పొడిచి చెప్పాడు అనుకోండి, అర్థమవుతుందండి? ఒక వ్యక్తి ఏం చేశాడు? పొడిచి చంపేశాడు అనుకోండి. అలా చంపబడినటువంటి వ్యక్తి విషయంలో కూడా సేమ్ రూల్. చంపాడు కాబట్టి అతడు కూడా ఏం శిక్ష విధించబడుతుంది? మరణశిక్ష. కానీ ఒక వ్యక్తి పొరపాటున చెయ్యి తగులో, ఆయుధము తగులో చచ్చిపోయాడు. పొరపాటున ఏమైపోయాడండి? చచ్చిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆశ్రయపురంలోకి వెళ్ళి తలదాచుకున్నప్పుడు ఆ వ్యక్తిని మీరు ఏం చేయకూడదు? చంపకూడదు. తీర్పు తీర్చిన తర్వాత అది పొరపాటున జరిగిందని తెలిస్తే, ఎప్పుడు ఎలా జరిగిందని చెప్పండి? ఎలా జరిగిందని? పొరపాటున జరిగిందని తెలిస్తే ఆ పురంలో ప్రధాన యాజకుడు ఉంటాడు కదా, ఆ పురంలో దేవుని యొక్క సేవకుడు ఒకడు ఉంటారు కదా, ఆ ప్రధాన యాజకుడి దగ్గర అతడు ఏం చేయాలి? సేవ చేయాలి. ఏం చేయాలి? ఈ హంతకుడు ఏం చేయాలి? పొరపాటుని చచ్చిపోయాడు, పొరపాటుని చంపేశాడు, అతడు కావాలని చంపలా. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు జీవించి ఉన్నంత కాలము ఆ వ్యక్తిని ఏం చేయాలి? అక్కడ సేవ చేయాలి. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు చచ్చిపోతాడో, చంపేయడం కాదు, చచ్చిపోతాడో, అప్పుడు ఇతనికి ఏం కలుగుతుంది? పూర్తిగా విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటి పాయింట్. ఇప్పుడు ఒకవేళ ఆశ్రయపురంలోనికి వెళ్ళాడు, తప్పు చేయలేదు, ఆశ్రయపురంలోనికి వెళ్ళి తలదాచుకున్నాడు జరిగినటువంటి ప్రమాదాన్ని బట్టి. ఎప్పుడైనా పొరపాటున ఆశ్రయపురం దాటి బయటకు వచ్చాడు అనుకోండి, ఎక్కడ దాటి? ఆశ్రయపురం దాటి బయటకు వచ్చాడు అనుకోండి, ఆల్రెడీ చంపబడినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చూసి అతన్ని చంపితే అది నేరం కానే కాదు. అంటే అతడు ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతడికి ఏముంటుంది? రక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, నేడు దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆశ్రయపురం అంటే ఏమో కాదు. ఈరోజు సంఘం లోకంలో పాపులు, దుర్మార్గులు, దుష్టులు, చంపినవారు, చంపబడిన వారు, వ్యభిచారులు, వ్యభిచారం చేత పట్టబడిన వారు అనేక మంది ఈరోజు ఎక్కడికి వస్తున్నారు చెప్పండి?
ఆశ్రయపురములోనికి వస్తున్నారు, సంఘములోనికి వస్తున్నారు. రోజు సహోదరుని దూషించి చంపేస్తున్నాం. మనం ఎన్నిసార్లు చంపేస్తున్నామండి? ఏమంటే నీ యొక్క సహోదరుని ద్రోహి అంటే అప్పుడే నీవు ఏం చేసిన వాడవు? నరహత్య చేసిన వాడవు అన్నాడు. అంటే ఎంతమందిని మనం చంపేస్తుంటాం? రోజుకు ఒక్కడన్నా ఏం చేస్తామండి? రోజుకు ఒక్కడన్నా ఏం చేస్తున్నాం? చంపేస్తున్నాం. మరి రోజుకు ఒక్కడిని చొప్పున చంపేసి వారానికి ఒకసారి చర్చకొస్తే ఎలా? రోజుకు ఒక్కడిని చంపేసి వారానికి ఒకసారి ఆశ్రయపురానికి వస్తే ఎట్లా? మీకు అర్థమవుతుందా? అంటే ఇంకా ఎన్ని నేరాలు ఉండిపోతాయి మన మీద? చెప్పండి, ఎన్ని నేరాలు ఉండిపోతాయి? వారంలో ఉన్న నేరాలన్నీ ఒకసారి అనుకుంటున్నారు. ఈలోగా చచ్చిపోతే, ఈలోగా పోతే, ఈలోగా మరణిస్తే. అందుకే ప్రియమైన వారలారా, అపోస్తలుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుడి యందును, ప్రార్థన చేయుట యందును ప్రతిదినము ఎడతెగక. ఎందుకు వారు ఎడతెగకుండా ఉన్నారు అంటే అది ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో నివసించిన వాడికి భయం ఉండదు, అందులో నివసించిన వాడికి మరణ భయమే ఉండదు. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చి బాప్తీసం తీసుకొని నువ్వు సంఘములో చేర్చబడితే నీకు ఏ అపాయము కలగదు. నువ్వు చచ్చిపోయినా ఎక్కడికి వెళతావు? పరలోకానికి వెళతావు. మన కొరకు ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు. మనము చేసిన నేరముల నిమిత్తం ప్రధాన యాజకుడు ఏమైపోయాడు? మరణించాడు. ఆ ప్రధాన యాజకుడు మరణించాడు కాబట్టి ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి స్వేచ్ఛగా ఏం చేయగలుగుతున్నావు? తిరగగలుగుతున్నావు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నియమమే ఈరోజు క్రొత్త నిబంధనలో మనకు జరుగుతున్న నియమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది ఉంటుంది ఇప్పటికే లాజిక్. ఆ రోజు ప్రధాన యాజకుడు ఎవరు? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రధాన యాజకుడు చచ్చిపోయేంత వరకు నువ్వు ఆశ్రయపురంలో ఉండాలన్నాడు. ఆశ్రయపురానికి వచ్చారు, నీ కొరకు యేసయ్య చనిపోయాడు. ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించావు. యేసయ్య నా పాపముల కొరకు నువ్వేమైపోయావు? రక్తం కార్చి ప్రాణం పెట్టావని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావో ఆ ప్రధాన యాజకుడి యొక్క మరణమును బట్టి నీకేం కలిగింది? ఇప్పుడు విడుదల కలిగింది. ఇప్పుడు ఆశ్రయపురం యొక్క అవసరత ఎంత ఉందో చూడండి. చాలామంది చర్చికి వస్తేనేనా దేవుడు, చర్చికి రాకపోతే దేవుడు లేడా అంటారు. పాత నిబంధన ఒప్పుకోవటం లేదు, క్రొత్త నిబంధన కూడా ఒప్పుకోదు కూడా. చర్చికి రావాలి. సంఘము సహవాసం లేనివాడు వాడు ప్రమాదములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు ఏ క్షణమైనా సరే సంహారకుని చేత చంపబడతాడు. ఎందుకంటే ప్రతిరోజు వాడు చేసే దుష్టక్రియలు, ప్రతిరోజు సహోదరుని దూషిస్తూ చేసినటువంటి దుష్ట సంబంధమైనటువంటి క్రియలు అవన్నీ కూడా ప్రియమైన వారలారా ఆ వ్యక్తిని నరహంతకునిగా మార్చాయి. ఎంతమంది అండి? ఎంతమంది మేము మంచోళ్ళు అని అనుకుంటున్నా చెప్పండి. యోహాను రాసిన పత్రికలు ఆయన అంటాడు అండి, సహోదరుని దూషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును దేవుని యొక్క వాక్యము ఉండదు అనుకుంటున్నాం మనం. కానీ ప్రియమైన వాళ్ళ ఆశ్రయపురానికి వస్తే సంహారక దూత బయట ఉంటాడు. ఎక్కడుంటాడండి సంహారక దూత? నువ్వు ఎక్కడున్నప్పుడు చెప్పండి, ఎక్కడున్నప్పుడు? ఆశ్రయపురంలో ఉంటేనే. వన్స్ ఆశ్రయపురాన్ని దాటి వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళరా నీవు సంహారకుని దగ్గర ఉంటావు. ఏ క్షణమే నీకు ప్రమాదం రావచ్చు. ఆ ప్రమాదం ద్వారా నువ్వు నరకానికి పోయే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వారలారా ఆనాడు ఇశ్రాయేలులకు ఆ పురములను ఇచ్చాడు. 35వ అధ్యాయం అంతా కూడా అదే రాయబడి ఉంటుంది చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ ఇశ్రాయేలులందరికీ కూడా ఆ ఆశ్రయపురముల యొక్క ఉపయోగం ఏంటి, ఆశ్రయపురముల యొక్క మరి విలువ ఏంటో మనకు 35వ అధ్యాయం అంతయు కూడా స్పష్టంగా దేవుడు వ్రాయిచున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత 36వ అధ్యాయములో చీట్లు వేసి ఏ గోత్రానికి ఏ భాగాలు ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి అనేటువంటి దానిని గూర్చి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దేవాతి దేవుడు ఈరోజు క్రొత్త నిబంధన క్రిందకు వచ్చినప్పుడు నువ్వు సహవాసంలో ఉండాలి, నువ్వు సాంగత్యంలో ఉండాలి, నువ్వు సంఘముతో ఉండాలి. నువ్వు ఏదైనా ఊరు వెళ్ళిపోయావు అనుకోండి, అక్కడ మాకు సంఘం ఉండదు కదండి అనుకోవచ్చు, కానీ అక్కడ కూడా దేవుని సహవాసం ఒకటి ఉంటుంది అండి. మీ ఇంటికి దగ్గరగా ఉండే సంఘానికి కాదు మీరు వెళ్ళాల్సింది, వాక్యానికి దగ్గరగా ఉండే సంఘానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికి పక్కనే ఉందండి చర్చి, మాకు అనుకూలంగా ఉంటుందండి. నీకు అనుకూలంగా ఉండేది అవసరంలా, వాక్యానుసారంగా వాక్యానికి అనుకూలంగా ఉండేటువంటి సంఘము మనకు ఆత్మీయతనిస్తుంది. గమనించండి ప్రియమైన వారలారా, దుర్గేష్ వాళ్ళ ఫ్యామిలీని అప్పుడప్పుడు చూస్తుంటాను. వాళ్ళు కపిలేశ్వరపురం నుంచి కాకినాడ వెళ్ళేవారండి. ఎక్కడికి? కాకినాడ ఆదివారం చర్చికి. అంటే బండి లింగుమని చిన్న బండి వేసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా ఆ బండి మీద ఎన్ని కిలోమీటర్లు తెలుసా?
అమ్మా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కాకినాడకి? 60 కిలోమీటర్ల ప్రార్థనకి. ఎంతకి? ఊరి సేవను చర్చి కడదాం అనుకున్నాం అనుకోండి, కట్టేసామనుకోండి, ఎంతమంది వస్తారు ఆ సమయానికి చెప్పండి? దూరం అయిపోయిందండి. ఇక్కడైతే బాగుంది, ఓ వారం ఇక్కడ, ఓ వారము అంటారు మీరు చూసావా, అక్కడ అంటారు. దావీదు మందిరాన్ని కట్టినప్పుడు, సొలొమోను చేత కట్టించినప్పుడు ప్రజలు 12 గోత్రాల వారు సమరయము అనేటువంటి ప్రాంతాల నుండి కూడా ఏం చేసేవారండి? దగ్గర వాళ్ళకేమన్నా అమ్మ దగ్గర చాలా కిలోమీటర్, చాలా మైళ్ళ దూరం అది. ఈ బాధ భరించలేక ఇంత దూరం మేము ఆరాధించడానికి వెళ్ళాల్సి వస్తుంది అని ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే, సమరాయిము అనబడినటువంటి కొండ మీద ఏం చేశాడు? ఒక గుడి కట్టించి, ఇదేరా బాబు మన దేవుడు, అక్కడన్నా పూజించచ్చు, ఇక్కడన్నా పూజించచ్చు అని ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళినప్పుడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున యెరూషలేములోనైనను ఈ పర్వతం మీదనైనను తండ్రిని, అంటే యెరూషలేముతో పాటుగా ఈ పర్వతం మీద కూడా ఎవరిని ఆరాధించేవారు? దేవుణ్ణి ఆరాధించేవారు. 2 చోట్ల ఆరాధన జరిగేది. విడగొట్టేశారు. అర్థమవుతుందా? ఏం చేశారు? మందిరాన్ని 2 ముక్కలుగా విడగొట్టేశారు. ఎక్కడొక ఆరాధన, అక్కడొక ఆరాధన పెట్టేసుకొని మీరు అక్కడికి వెళ్ళలేరు మీరు. కానీ దీని వెనకాల ఎవరి స్వార్థం ఉంది? ఇశ్రాయేలు రాజు యొక్క స్వార్థం ఉంది. ఎందుకంటే జనులు తమ యజమానుని తొట్టు తిరిగిపోతారేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళుగా కలిసిపోతారేమో, నా మీద వ్యతిరేకత వస్తుందేమో అనుకోండి. దుష్టుడైనటువంటి ఇశ్రాయేలు రాజు ఆనాడు ఇశ్రాయేలు 12 గోత్రములలో 10 గోత్రాల వారిని ఏం చేశాడండి? వెడగొట్టేశాడు. 10 గోత్రాలను ఇశ్రాయేలు గోత్రాలుగా, 2 గోత్రాలను యూదా గోత్రాలుగా, యూదా రాజ్యముగా పిలువబడేది. గమనించండి ప్రియమైన వారలారా. అలా రాజ్యం ఏమైపోయింది? సొలొమోను తర్వాత కాలంలో 2 పీసులు అయిపోయింది. కానీ ప్రియమైన వారలారా, ఎన్ని పీసులు అయిపోయినా మనకున్నది ఒకటే పీసు. ఆ పీసులోనికి మనం ఏం చేయాలి? రావాలి. ఇది ఆశ్రయపురం. యేసయ్య మన అపరాధములను క్షమించేటువంటి పురం ఇది. యేసయ్య మన పాపములను క్షమించేటువంటి ప్రదేశం ఇది. ఇదిగో మీరు ప్రార్థన చేయు ఈ స్థలమందున నా నామము నుంచి తిని, ఏమన్నాడు తెలుసా? యెరూషలేము దేవాలయం గురించి, నా నామమున్న చోటు మీరు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పకుండా మీ ప్రార్థనను ఏం చేస్తాను? నేను ఆలకిస్తాను. ఏమండి? దానియేలు ఇట్టి శాసనం బయలుదేరిన సంగతి కూడా విని నన్ను తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేసేస్తారు అని తెలిసి కూడా యెరూషలేము వైపు తన కిటికీలను తెరచి అని రాయబడింది. ఏమని రాయబడిందండి? అంటే ఇంటికి 4 పక్కల కిటికీలు ఉంటాయి అంతే కదండి, ద్వారాల కిటికీలు ఉండవా? చూడండి, ఇదో కిటికీ, ఇదో కిటికీ, అదో కిటికీ, ఇదో కిటికీ, అన్ని మొత్తం రౌండ్గా అన్ని పక్కల, ఆఖరికి ఇటు పక్క కూడా ఒక కిటికీ. మనము ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఉన్న చోటు వైపు ఏం చేశాడండి? ఎందుకు? అక్కడ ఏమున్నది? చెప్పండి, అక్కడ ఏమున్నది? దేవుని నామం ఉంది, దేవుని మందిరం ఉంది. అది ఆశ్రయపురం. ఆయన అటువైపుగా కిటికీలు తెరిచి ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన వారు, నేను స్థలానికి ప్రత్యేకత ఇవ్వట్లా. అలాంటి ఇప్పుడు GPS పెట్టుకొని యెరూషలేము దేవాలయం ఏ తినకుంత అలా చూసుకోవాలి మనం, కంపాస్ పెట్టుకొని. నేను దాని గురించి చెప్పట్లా. ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తామో అది ఆశ్రయపురం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థలమందు 2-3 కంటే ఎక్కువగా కూడి, సంఘముగా కూడి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆరాధన చేస్తూ దేవునిలో మనం సంతోషిస్తూ ఉంటాము. ఆ స్థలమందు ఏమున్నది? ఇక్కడ దేవుని నామం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారలారా, విషయాలను గమనించండి. ఆనాడు ఆశ్రయపురం ఇశ్రాయేలులకు ఎట్లాగైతే అవసరమో, ఈనాడు మనకు సంఘం అవసరం. ఏంటి? ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారి విషయంలో ఆయన అన్నాడు కదా, 3వ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి ఏమన్నాడు? 3వ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి అపోస్తలుల కార్యములు ఒక్కసారి చదవండి. 3వ అధ్యాయం చివరి వచనంలో, క్షమించండి, 2వ అధ్యాయం చివరి వచనం. ఆనందముతోనూ నిష్కపటమైనటువంటి హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచూ ఉండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో పాటుగా ఏం చేస్తున్నాడట? ఎందుకు చేర్చాలి? బయట ఉంటే కుదరదా? వాక్యాన్ని వినేశారుగా, వాక్యాన్ని విశ్వసించేశారుగా, బాప్తిసం తీసుకున్నారుగా. తీసుకున్న తర్వాత వారు ఏమై ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రావాలి మీకు? సహవాసం. ఏం రావాలి మీకు? సహవాసం. కలిసి ఉండాలి. ఇక్కడే కలిసి లేవనుకోండి, ఏమంటే మొదటి శతాబ్ద సంఘంలో గొడవలు లేవా? మొదటి శతాబ్దం సంఘంలో తగువులు లేవా? మొదటి శతాబ్దపు సంఘములో ఏంటి పోట్లాటలు లేవా? ఉన్నాయి. కానీ ఏనాడు కూడా వారి సహవాసాన్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు.
ఏనాడు సహవాసాన్ని విడిచిపెట్టలేదు. సమస్యను సేవకుడి దగ్గరకు తీసుకొని వచ్చి ఆ రోజు అపోస్తలుల దగ్గరకు తీసుకొని వచ్చి ఏం చేసుకున్నారు? దానిని తీర్చుకున్నారు. అందుకంటాడు, మీలో లోక సంబంధుల వలె మీరు బయటకు పోయి తగువులు తీర్చుకుంటున్నారు, మీలో సామర్థ్యం కలిగిన వారు లేరా? తగువు తీర్చడానికి మీలో సామర్థ్యం ఉన్నవారు ఎవరో లేరా? లోకస్తుల వలె ఇంట్లో జరిగిన వాటిని వీధులు ఎందుకు తేల్చుకుంటున్నారు? మీరు లోకస్తుల వలె ఇంట్లో జరిగినటువంటి విషయాలను, సంఘములో జరిగినటువంటి విషయాలను వీధిలోనికి తీసుకుని వెళ్ళి ఎందుకు మీరు తీర్చుకుంటున్నారు అని ఆనాడు పౌలు కూడా సంఘాలను ఏం చేశాడండి? హెచ్చరించాడు. ఇది ప్రియమైన వారలారా, అన్ని విధాలుగా దేవుని రాజ్యం ఇది. ఇక్కడే అన్నీ జరగాలి, అన్ని సెటిల్మెంట్స్ ఇక్కడే జరగాలి, అన్ని యుద్ధాలకు సొల్యూషన్స్ ఇక్కడే జరగాలి, అన్ని గొడవలకు సొల్యూషన్ ఇక్కడే జరగాలి, అన్ని పాపములకు విడుదల ఇక్కడే జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. సంఘాన్ని విడిచి బయటికి మనము వెళ్ళకూడదు. లోకస్తులమా మనం? ఇంకా లోకంలో ఉన్న బయట తగువుల్లో ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నాం? ఇంకా మనము లోకంలోనే ఉన్నాం, సంఘంలో లేము. ఎన్ని పోట్లాడుకున్నా, ఎన్ని గొడవలు ఆడుకున్నా, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏకభావంతో, ఏకతాత్పర్యంతో వారు ఏం చేసుకున్నారండి? అపోస్తలు ఏం చెప్తే అది ఏమండి? తగువుకి వెళ్ళారు అనుకోండి, ఉదాహరణకి 2 వర్గాల వారు నిలవబడతారు. ఒకటి నష్టపోయిన వారు, ఇంకొకటి నష్టపరిచిన వారు. ఎవరు నిలబడతారండి? ఒకటి నష్టపోయిన వారు, ఇంకొకరు నష్టపరిచిన వారు. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు 10,000 నష్టపోయారు అనుకుందాం. ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. 10,000 నష్టపోయారు అనుకుందాం. తగువుకి వెళ్ళిన తర్వాత నష్టపరిచిన వారితో అంటారు కదా, మీరు వాళ్ళకి 10,000 నష్టపరిచారు కాబట్టి 15,000 నష్టపరిహారంగా ఇవ్వండి అన్నారు. ఎంత? 15,000. ఇప్పుడు నష్టపరిచిన వారికి నష్టం ఎంత? 5,000 అని అనకండి, ఎందుకంటే అది వీళ్ళకి ఉపయోగపడలేదు, వాళ్ళకి ఉపయోగపడలేదు. వీళ్ళు స్ట్రైట్గా ఎంత నష్టపోయారు? 15,000. అంటే వీళ్ళు దృష్టిలో వీరు ఏమనుకుంటారు? మాకు అన్యాయము. ఏమనుకుంటారండి వీళ్ళు? మాకు ఏం జరిగింది? అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన సహించారు వీరు. ఎందుకు? మనం చేసిన దానికి మనకేం జరిగింది? అది పనిష్మెంట్. అన్యాయం జరిగిన సహించారు. అదే అన్యాయం జరిగినట్లుగా ఒకవేళ సంఘములు అనిపిస్తాయి. ఏమండి, ఒకరికి న్యాయం జరుగుతుంది, ఇద్దరికి న్యాయం జరుగుతుందండి ఎప్పుడైనా? తగువుకి వెళ్తే ఇద్దరికి న్యాయం ఎప్పుడు కూడా అంటే అవతల వాడి దృష్టిలో బయట వాళ్ళకి బాగా తీర్చారా తగు అంటారు. కానీ ఒక ఓడిపోయిన వర్గానికి ఎలా ఉంటుందండి? మాకేం జరిగింది? అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వారు, నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుడి సన్నిధిలోని ఇదంతా కూడా ఏం చేయాలి? వాళ్ళు సహించారు, అన్యాయాన్ని సహించారు, ఏంటి మోసాన్ని సహించారు. ఇక్కడ అలాంటి అన్యాయాలు, అలాంటి మోసాలు ఏమి లేవు, అలాంటి అక్రమాలు ఏమి లేవు, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమి లేవు. కానీ సహవాసము, ఆశ్రయపురం అనేది ఎంత ఇంపార్టెంటో ఇశ్రాయేలీయులకు ఆ రోజు చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ విషయాలన్నీ కూడా. ఎన్ని అద్భుతమైనటువంటి సంగతులను దేవాతి దేవుడు రాయించి వారికి ఇచ్చాడో ఈ ఆశ్రయపురములను గురించి మీరు చదివి క్రొత్త నిబంధనలో నాడున్నటువంటి సంఘము, నేడున్నటువంటి సంఘానికి దాన్ని అప్లై చేస్తే, అందుకే అన్నాడు ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇందులోకి వస్తే దేని ద్వారా నువ్వు రక్షింపబడతావు? రక్తము ద్వారా. దేని ద్వారా? యేసు రక్తము ద్వారా. ప్రేమైన వారలారా, యేసు రక్తము ద్వారా నువ్వు రక్షింపబడతావు. యేసు రక్తం నీ ప్రతి పాపముల నుండి నేనేం చేస్తుంది? విడుదల కలిగిస్తుంది. యేసు రక్తం నీ యొక్క ప్రతి అపరాధముల నుండి నేనేం చేస్తుంది? విడుదల కలిగిస్తుంది. ఇది ఎక్కడ? నీవు అపోస్తలుల బోధ యందును, అపోస్తలులు వేసిన పునాది మీద ఏం చేయాలా? మనము కట్టబడాలి. అపోస్తలులు వేసినటువంటి పునాది మీద నీవు నిర్మించబడాలి. అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉన్నట్లుగా మనము కూడా సహవాసంగా కూడి మనము జీవించాలి. అలా జీవించడానికి ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా, అపోస్తల కార్యం 1వ శతాబ్దంలో ఉన్నటువంటి జనాంగాల గురించి చదువుతుంటే, సంఘం గురించి, వాళ్ళకి అసలు సమస్యలుగా కనబడలేదండి. అతిపెద్ద సమస్య వారికి ఏదైనా ఉందంటే ఏంటో చెప్పనా? సువార్త ప్రకటించకపోవడమే అతిపెద్ద సమస్య. ఏంటి వాళ్ళకి సమస్య? సువార్త ప్రకటించకపోవడమే పెద్ద సమస్య. అంటే వాళ్ళ మధ్య గొడవలు వచ్చినా అనవసరం పక్కన పెట్టేశారు, వాళ్ళ మధ్య తగాదాలు వచ్చినా పక్కన పెట్టేశారు, వాళ్ళ మధ్య సమస్యలు వచ్చినా పక్కన పెట్టేశారు. క్రీస్తు పని సాగడమే ముఖ్యం అనుకున్నారు, దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళడమే ముఖ్యం అనుకున్నారు. ఇశ్రాయేలీయులు అలాంటి లక్షణాన్ని కలిగి లేరు ఆ రోజు. ఏంటి వారి ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో అలాంటి లక్షణాలు లేవు. అరే, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మన దేవుడు మనకి తీర్చుటకు సమర్థుడని వారు విశ్వసించలేకపోయారు, బాధ కలిగించారు దేవుడిని. ఏంటి, శనిగారు దేవుని మీద,
ఏమంటే దేవుని దూషించారు. అనేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం చూసినప్పుడు ప్రియమైన వారలారా, అవన్నీ కూడా ఇశ్రాయేలు జీవితంలో వారు చేసినవి నువ్వు చెయ్యకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని మాటలను వినేటువంటి మనము ఈ మాటలను మన హృదయం ముందు దాచుకొని ఏమి చేయాలో, ఏమి చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ప్రతి దానిని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి క్రీస్తులో ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుడట్టి కృపాధన్యత సదాకాలం అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, నా తండ్రి, ఆశ్రయపురమును గూర్చి మీరు ఆలోచన చేశారు, మేము ఆలోచన చేస్తే మీరు మాకు నేర్పించారు.